మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. మా వార్డు ఓటర్లకు నన్ను ఆశీర్వదించురు అని చెప్తాను. కరోనా కష్టకాలంలో ఈ వార్డు ప్రజలను వారానికి సరిపడే కూరగాయలు కానీ, సామాగ్రి కానీ, ఇంటికంటే ఎవరి ప్రాణం వాళ్ళ భయంలో కాపాడుకునే సమయంలో వాళ్ళ భార్య పిల్లలతో సహా రోడెక్కి ఈ వార్డు ప్రజలను కాపాడిన ఘనత. 6 రోజులు నల్లాలు రాలేదు, నీళ్ళకు తిప్పలు పడ్డాం, ఏ బోరింగ్ కాడికి పోయినా బోలు రానియలేదు, ఓనాడు వండుకోలేదు. ఆయన వచ్చి మాకు జీవితార్థం నీళ్ళు తెచ్చిపోతే వండుకుడు చేస్తాడన్న నమ్మకంతో మేము అందరం కూడా మద్దతు ఇస్తాను. ఏం పేరమ్మా మీ పేరు? కావ్య సార్. ఏ వార్డు ఇది? 20వ వార్డు. మీ వార్డులో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కదా జమ్మికుంటకి. మీ వార్డులో సమస్యలు ఏమున్నాయి? నువ్వు ఓటేయమని అడగడానికి పోయినప్పుడు వాళ్ళు నీతో ఏం చెప్తున్నారు? మురికి కాలువలు మంచిగా లేవని అంటారు, రోడ్లు మంచిగా లేవని అంటారు, డ్రైవింగ్ సమస్య ఉన్నాయి అంటారు, వాటర్ ప్రాబ్లం ఉన్నాయి అంటారు, అంగన్వాడీ లేదు, సొంతం భవనం లేదు. ఇవి ప్రాబ్లం బాగున్నాయి. నేను అన్నీ చేస్తాం. ఈ వరకు ఉన్నోళ్ళు మాకు ఏం చేయలేదు. ఈసారి నీకు మద్దతు ఇస్తాను, మేము నువ్వు అన్నీ చేయాలి మాకు అని చెప్తారు. బండి సంజయ్ అన్న సహకారంతో హామీ ఇచ్చిండు, మద్దతు ఇచ్చిండు. మీరు మాకు అందరితోని నువ్వు గెలిచిరా, ప్రజలతోటి నేను చూసుకుంటా, అన్ని సమస్యలు చెప్పుకో అని అన్నాడు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నా నేను. బాగుంది, బాగుంది. ఓటేస్తా అంటారు, మీకే ఓటేస్తాం మేము. మా ఉన్న సమస్యలు నువ్వు తీర్చు. ఇవరకు ఉన్నోళ్ళు ఎవ్వరు ఇవ్వాలి, ఏ కేంద్ర మంత్రి ఎంత ఇచ్చినా మీకే మద్దతు అంటారు. ఎంత ఇచ్చినా సమ్మతి మొత్తం మీరే చూడాలి మీరు అని చెప్తారు. మీకు నేను ఏ పార్టీ పోను, ఇదే పార్టీ నా జాతీయ పార్టీ. బండి సంజయ్ అన్న పార్టీలనే ఉంటాను. నేను ఏ పార్టీకి వెళ్ళా, నేను ఎప్పటి నుండో ఉంటున్నా. ఇది నా జాతీయ పార్టీ. నేను ఏ పార్టీకి వెళ్ళా. ఏం చెప్తావు చివరిగా మీ ఓటర్లకు? ఏం చెప్తావు మీ వార్డు ఓటర్లకు? మా వార్డు ఓటర్లకు నన్ను ఆశీర్వదించురు అని చెప్తాను. కమలం పువ్వు కోటేది అని అంటాను. ఏ ఇంటికి పోయినా, ఏ గడప గడపకు పోయినా నేను ఓటేస్తాం, ఈసారి గెలిపించుకుంటాం. మా బాధలు గివి, మోరీలు, రోడ్డు ఇవన్నీ ఉన్నాయి అని చెప్తాను. మా పరిష్కారం చేసుకోండి మీరు. చేసుకుంటే ఇది 2వ నెంబరు మాది, కమలం పువ్వు ఓటేసి గెలిపించాలి అని చెప్తాను. చెప్తే మీకు మేము ఉన్నాం, నువ్వేం భయపడకు, టెన్షన్ పడకు, నేను గెలిపించుకుంటాం ఈసారి అని చెప్తారు. ఎవరు మాకేం చేయలే, ఈసారి మీకుంటాం మద్దతుగా, నువ్వు అస్సలే టెన్షన్ పడకు అని అంటారు. 6-7 సంవత్సరాల నుండి నువ్వు మాయమడే ఉంటాను, నువ్వు ఎటు పోతలేవు, ఈసారి నీకే మద్దతు అని, నువ్వు అస్సలే టెన్షన్ పడకు. ఉన్నది విశ్వాసం ఉన్నది. గడప గడపకు తిరుగుతాను నేను. 6 సంవత్సరాల నుండి అందరు నా వాళ్ళే, వీళ్ళందరూ వాళ్ళ మీద నేను పెట్టుకున్నా. నేను బండి సంజయ్ సహకారంతో చేస్తా అని చెప్తాను. సార్ కూడా మాకు హామీ ఇచ్చిండు. కరోనా టైంలో మా అందరికీ కూరగాయలు కూడా పంచిండు. మేము ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా వారం రోజుల నుంచి సరిపోయిన కూరగాయలు కూడా మాకు పంచిండు. చేస్తాడన్న నమ్మకంతో మేము అందరం కూడా మద్దతు ఇస్తాను. ఎవరికి ఇచ్చినా, ఎవరు చేసినా ఇక ఆ దేవుని దయ. అది ఇక మనం చేసే పని నా వరకు అట్లయ్యో ట్యాంకర్లతో కూడా పరశురాములు. ఏమైంది అర్థం కాలేదు. 6 రోజులు నల్లాలు రాలేదు, నీళ్ళకు తిప్పలు పడ్డాం, ఏ బోరింగ్ కాడికి పోయినా బోలు రానియలే, ఓనాడు వండుకోలేదు. ఆయన వచ్చి మాకు జీవితార్థం నీళ్ళు తెచ్చిపోతే వండుకున్నాం. పరశురాములు. గెలిపిస్తాం. సరేనా? జమ్మికుంట మున్సిపల్లోని 20వ వార్డులో ప్రచారంలో భాగంగా మేము ఇక్కడ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గుర్రం పరశురాములు, కావ్య గారు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. గతంలో కూడా వీళ్ళు స్వల్పం తక్కువ మేరతో ఓడిపోవడం జరిగింది. వీరికి కూడా అంటే భారతీయ జనతా పార్టీకి అంటే కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు. అదేవిధంగా నిరుపేద కుటుంబమైన పరశురామ్ గౌడ్ అనే వ్యక్తి కూరగాయలు అమ్ముకొని జీవించే వ్యక్తి. కరోనా కష్టకాలంలో ఈ వార్డు ప్రజలను ఆయనకు తోచిన సాయంలో అంటే వారానికి సరిపడే కూరగాయలు కానీ, సామాగ్రి కానీ, ఇంటికంటే ఎవరి ప్రాణం వాళ్ళ భయంలో కాపాడుకునే సమయంలో తను పిల్లలు భార్యలను కాదనుకుంటా వాళ్ళ భార్య పిల్లలతో సహా రోడెక్కి ఈ వాడ ప్రజలను కాపాడిన ఘనత పరశురామ్ గౌడ్కు మిగిలినది. ఎందుకంటే ఆ రోజు మన సొంత ఇంట్లోనే కాపాడుకోలేకపోయినాం. అదేవిధంగా ఒక మంచి మనసున్న ఒక నాయకుడు కాబట్టి ఈ వార్డు ప్రజలు అతనికి ఆశీర్వదించి, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా అంటే ఈ తరంలో అంటే దాదాపు నాకు తెలిసి రైల్వే స్టేషన్ ఒక 50 సంవత్సరాల పైనే ఉంటుంది. అప్పటి నుంచి కూడా చాలామంది
కూలి పని చేసుకోవడానికి ట్రాక్ దాటిపోయి పని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు బ్రిడ్జి లేక ఇట్లా పడిపోయి వాటర్ కూడా నాకు తెలిసిన ఊహాకాడు మంచినీళ్ళు లేని సమయంలో బిందెలు పట్టుకొని ట్రాక్ దాటడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం అన్న బండి సంజయ్ కుమార్ గారు మనకు ఈ వార్డు ప్రజలకు ఒక మంచి ముఖ్య కానుకిచ్చిండు. ఫుట్పాత్ ట్రాక్ ఇక్కడ ఇస్తా అని చెప్పి మొన్న మాట్లాడడం జరిగింది. 100% ఇక్కడ గుర్రం పరిసరం వారు కమలాపు గుర్తు గెలిచిన వెంబడే ఇక్కడ 17 వార్డులకు సంబంధించిన ప్రజలందరికీ కూడా ఆయన వెన్నంటి ఉండి ఆ నిర్మాణం చేసేంత వరకు, ఆ వంతెన నిర్మాణం చేసేంత వరదాకా అన్నెంబడి పరిశ్రమ పడతాడు. ఎందుకంటే అన్నకు పరిశ్రమకు చాలా సన్నిహితంగా ఉంటుంది. ఈ వార్డు ప్రజలు ఏమంటే పరిశ్రమకు ఆ రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ చాలా తెలివైనడు, గుణవంతుడు, ధనవంతుడు కాకపోవచ్చు. ఓట్లకు డబ్బుల కోసం కాదు, వాళ్ళు ఆ డబ్బులు కూడా మనే. ఎందుకంటే పార్టీలకు రంగులు మార్చి డబ్బులు సంపాదించిన వ్యక్తులు వాళ్ళు. కాబట్టి డబ్బుకు భయపడలేదు, వాళ్ళు దేనికి లొంగరు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కాపాడిన వ్యక్తి పరిశ్రమ. కాబట్టి ఈరోజు ఈ ప్రజలందరికీ మేము కోరుకునేది ఒకటి ఏంటంటే, ఇంత మంచి నాయకుడిని మీరు కంపల్సరీ బయటికి తీసుకొస్తే ముందు మీకు ఇంకా ఈ వార్డు సమస్యలు కానీ, నేను ఒకటే చెప్తున్నా, ఇంతకుముందున్న నాయకులు ఇక్కడ ఎంపీటీసీ వాళ్ళే, వార్డు మెంబర్ వాళ్ళే, కౌన్సిలర్ కూడా వాళ్ళే. కానీ ఇక్కడ వాళ్ళ సొంత పనుల కోసమే ఈ వార్డును ప్రజలను అమ్ముకున్నారు తప్ప కనీసం వాటికి చేసింది ఏం లేదు. ముందు చూస్తూ ఉండాలి. ఎందుకంటే అంటారు కావచ్చు వాళ్ళు రేపు ఏం చూసి మాట్లాడినామని. ఒక్కసారి వార్డుకు రా, వినాయక నగర్ ద్రౌపది రెడ్డి హాస్పిటల్కి పోయి అక్కడ చూడు, కనీసం ఇక్కడ నిలబడి స్థానికంగా నిలబడి మోరీల దగ్గర ఒక టర్నింగ్ కనీసం జాగా అంటే సెట్ బ్యాక్ చేసి కట్టించేంత స్తోమత లేని నాయకుడు ఆ నాయకుడు. కాబట్టి ఈరోజు ఈ మా కమలంపు గుర్తుపైన మన గుర్రం కావ్య గారిని గెలిపించాల్సిన కోరుకుంటూ, ఇదే విధంగా వీళ్ళకు బండి సంజయ్ అండతోటి ఏ నిరుపేదకు కూడా హాస్పిటల్ సమస్యలు వచ్చినా ఇవాళ అంటారు మేము మీకు దీనికి ఓటెత్తే సీఎంఆర్ చెక్కులు రావంటారు. అది కాదు, మీ సీఎంఆర్ చెక్కులతో మాకు పని లేదు. మా కేంద్ర ప్రభుత్వం నుంచి 10 లక్షల వరకు ఎల్ఓసి, 10 లక్షల వరకు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ స్థాయిలో మీకు మేము వైద్యం అందించే స్థితిలో మేము ఉన్నాము. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మనకు ప్రతి వార్డుకు కూడా సమస్య లేకుండా ఇంకొకటి అడుగుతున్నారు. ఇంతకుముందు అమ్మ చెప్పినట్టుగా మనకి వాటర్ సమస్య ఉన్నప్పుడు దాదాపుగా 10 ఇళ్ళకు ఒక బోర్ వేయించైనా కూడా వాటర్ సమస్య లేకుండా ఈ గుర్రం పరిశ్రమ గారు చూస్తారని బండి సంజయ్ ఆశీస్సులతో ఈ వార్డును ముందుకు మొత్తం మీద అవసరం ఉన్న చోట స్ట్రీట్ లైట్లు కానీ, అదేవిధంగా ఒక సర్కిళ్ళల్లో టవర్ లైట్లు కానీ, సీసీ కెమెరాలు కానీ, సైడ్ డ్రైనేజీలు కానీ, ఇల్లు ఇప్పుడు ఇందిరమ్మ అంటున్నారు, అందులో కూడా 1,60,000 రూపాయల వాటా కేంద్రం ఉన్నది. ఎవరు భయపడకండి, వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని. డబుల్ బెడ్రూమ్ కట్టే కూలిపోతున్నాయి. ఆడ వాళ్ళు కట్టిరు, వాళ్ళు కూలగొడతారు. ఇప్పుడు ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న నిరుపయోగంగా ధర్మాలలో కట్టిరు, ఇక్కడ ఇప్పుడు మన కేశపురం దగ్గర కట్టిరు, అదేవిధంగా మన మారుతినగర్లో కట్టిరు. ఇవి కూడా పంచడానికి లేదు, కూలగొట్టడానికే ఉన్నాయి. వేల కోట్ల ఆస్తులను మాత్రం ఇప్పటివరకు దుర్వినియోగం చేసిరు. కాబట్టి ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. రేపు రానున్న 2028లో బీజేపీ జెండా ఎగరేస్తాం రాష్ట్రంలో. కాబట్టి ఇక్కడనే పునాది మెట్టు కనుక ఇక్కడ కౌన్సిలర్ గెలిపించుకొని మొన్న స్థానిక ఎన్నికల్లో చూసినాము. గ్రామ పంచాయతీ ఎన్నికలలో చాలామంది వార్డు మెంబర్లు గెలిచారు, చాలామంది సర్పంచులు గెలిచారు, చాలామంది ఉప సర్పంచులు కూడా కావడం జరిగింది. కాబట్టి అందరూ ఎందుకంటే భయానికో భక్తికో ఇళ్ళకి రాకపోవచ్చు, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కనీసం ఉన్న పింఛనే ఇస్తున్నాడు. ఆ ఉన్న పింఛను కూడా 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఇస్తున్నాడు కనుక ఆ పింఛన్లు కూడా పెంచే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. ఆ డబ్బులు కూడా లేవు. ఏమున్నా కేంద్ర నిధులతోటే కనుక వాళ్ళు డెవలప్ అయితే కనుక కమలంపు గుర్తుపై ఓటేసి గుర్రం కావ్య గారిని గెలిపించాల్సిన కోరుచున్నాము. బ్యాలెట్ పేపర్లో 2వ నెంబర్లో ఉంటుంది. అందరికీ మీ ఈ 20వ వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు.